కార్యకర్తలకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని నాయకత్వం గట్టిగా నిర్ణయించుకుంది. వివాదాలకు దూరంగా ఉంటూ ప్రజాక్షేత్రంలో నిరంతరం కష్టపడే వారికే పదవులు దక్కాలని ఆయన భావిస్తున్నారు. సరైన వ్యక్తులను ఎంపిక చేయడంలో ఎలాంటి తొందరపాటు వద్దు అనేటువంటి స్పష్టమైన సంకేతాలు వెలువడ్డాయి. ఆలస్యం అయినప్పటికీ అర్హులైన నాయకులకే బాధ్యతలు అప్పగించాలని గట్టి సంకల్పం తీసుకున్నారు. పార్టీలో ఎవరి ప్రమేయం లేకుండా నిబద్ధత కలిగిన వ్యక్తులను స్వయంగా పరిశీలిస్తూ ముందుకు వెళుతున్నారు. ఈ కసరత్తు అంతా కూడా పార్టీ భవిష్యత్తు కోసం అత్యంత కీలకమైనదిగా మారుతోంది. రాజకీయ వర్గాల్లో దీనిపై తీవ్ర చర్చ జరుగుతోంది. కార్యకర్తల అంకిత భావానికి తగిన గుర్తింపు లభిస్తుందని నమ్ముతున్నారు. పార్టీ కోసం నిరంతరం కష్టపడే వేలాది మందిని గుర్తించడం ప్రస్తుతం పెద్ద సవాల్గా మారింది. క్షేత్రస్థాయిలో పార్టీ జెండాను భుజాన వేసుకుని నడిచే నిజమైన నాయకులను వెలికితీసేందుకు ప్రత్యేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏ ఒక్కరి ఒత్తిళ్లకు తలవంచకుండా పారదర్శక విధానంలో ఎంపికలు ఉండాలని అధినేత స్పష్టం చేశారు. ఫలానా వారికి పదవి ఎందుకు ఇచ్చారనే విమర్శలు రాకుండా అత్యంత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. జిల్లాల నుంచి మండలాల దాకా ప్రతి ఒక్కరి పనితీరును బేరీజ్ వేసుకుంటూ నివేదికలను పరిశీలిస్తున్నారు. అవసరమైన చోట ప్రత్యేక ఫీడ్బ్యాక్ తెప్పించుకుంటూ ఎక్కడా పొరపాటు జరగకుండా జాగ్రత్త పడుతున్నారు. ఈ ప్రక్రియలో ఎలాంటి లోపాలు లేకుండా చూసుకోవడం ద్వారా పార్టీ పునాదులను మరింత ప్రస్తుతం అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ త్వరలోనే పూర్తి స్థాయిలో ఈ కసరత్తుపై దృష్టి సారించనున్నట్లు సమాచారం అందుతోంది. సాధ్యమైన